పాయిజన్ గర్భసంచిలోకి వెళ్లడం వలన అబార్షన్ చేయవలసి వచ్చింది. ఏమయ్యా, ఆ కృష్ణవేణి ఇలా మన మీద కక్ష కట్టి కాల్చుకు తింటా ఉంటే ఏమీ మాట్లాడుకుంటా అలా చూస్తారేద్దయ్యా? అల్లుడు గారు, ఇలా అంటున్నారని కాదు గాని అసలు ఇలా జరగడానికి ఒకందుకు కారణం కూడా మీరే. అవును అల్లుడు గారు, ఆ రోజు నేనేదో మీ రెండు కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతున్నానని, నన్ను అనరాని మాటలని నన్ను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా చేశారు. నేను లేకపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. అవునయ్యా, అమ్మ చెప్తుంది నిజమేనయ్యా. మా అమ్మే అక్కడుండుంటే ఇలా జరిగేది కాదేమో. అల్లుడు గారు, మీరు మీ ప్రవర్తన మీ మంచితనం అనుకున్నారు కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కృష్ణవేణి లాంటి నీచపు దాన్ని నీచంగా నడిచివేయాలి. ఈ రోజుల్లో మంచికి మంచి, చెడుకు చెడే సమాధానం. నేను ఆ కృష్ణవేణి గురించి నెత్తి నోరు బాదుకుని చెప్తున్నా వినలేదు. ఎంతసేపు నాది వంకర బుద్ధని నన్నే శంకించారు. అవును అల్లుడు గారు, నాది వంకర బుద్ధే. కానీ ఎందుకోసం? నా కడుపు తీపి నా మనోరాల కోసం. ఆ కృష్ణవేణి ఎంత నంగనాచి కాకపోతే అలివేణి చూడడానికి హాస్పిటల్కి వచ్చిందేమో చూడండి. ఇంత చేసిన దాన్ని ఊరికే వదలకూడదు. వెళ్ళి ఆ రత్నప్రభని అడుగుదాం. ఆవిడ్నేం అడుగుతావమ్మా? కృష్ణవేణి మీద పోలీస్ కేసు పెట్టి జైల్లో తోయించమని అడుగుదాం. అదే దానికి సరైన శిక్ష. అత్తయ్య, మీరు మాట్లాడడం ఆపుతారా? ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. హాస్పిటల్లో రాద్ధాంతం అనవసరం. ఇప్పటి వరకు జరిగింది చాలు. మన అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. భార్య కావాలనుకుంటే అరవింద్ మన ఇంటికి వచ్చి ఉంటాడు. మామయ్య గారు, అలివేణి అక్కకి ఎలా ఉంది? ఐసీయూలో ఉంది. నువ్వు వెళ్ళి చూడమ్మా. పరిస్థితి ఏంటక్క? అక్క, బిడ్డకేం కాలేదుగా?
తెలియదక్క. పాలలో వంశీ గారిచ్చిన కుంకుమ పువ్వే కలిపాను, కన్నీరు పప్పు కలపలేదక్క. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వంటే నాకు ప్రాణమని నీకు తెలుసు. అలాంటిది నిన్ను నేను చంపాలనుకుంటానా? నిజంగా నువ్విది నమ్ముతున్నావా అక్క? నా గురించి ఎవరేమన్నా నేను భరిస్తాను, అసలు పట్టించుకోను కూడా. గన్నేరు పప్పు కలిపింది నేను కాదని ఒక్క మాట చెప్పక్క. నా మీద వేసిన నింద నిజం కాదని చెప్పక్క. నేనేంటో నీకు తెలియదు. నేను నిన్ను చంపుతానా? నీ మీద నాకు ప్రేమ లేదా? నేను ద్వేషిస్తానా? చెప్పక్క, ప్లీజ్ చెప్పు. ఏంటక్క నేనింతగా అడుగుతుంటే నిజం కాదని నమ్మట్లేదని చెప్పవు? అంటే నిజమని నమ్ముతున్నావా? మేడం, పేషెంట్ నీరసంగా ఉన్నారు, రెస్ట్ కావాలి. మీరు డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళండి మేడం. కృష్ణవేణి రాక్షసి, నా మనోరాల కడుపులో బిడ్డని పొట్టను పెట్టుకున్నావు కదే. నా మనోరాలు బతికుందని తెలిసి చంపేద్దాని వచ్చావా? బామ్మగారు, నేను అక్కని చంపుతానని మాత్రం అనకండి, భరించలేకపోతున్నాను. ఆహాహా, ఓహో, ఏం మనిషివే! ఇంతకు ముందు అక్కడ పాలల్లో గన్నేరు పప్పు కలిపి చంపాలని చూసి ఇక్కడికి వచ్చి ఏమీ తెలియనట్లు డ్రామాలు ఆడుతున్నావు. ఎంత నంగనాచివే! అమ్మా రత్నప్రభ గారు, మీరే చూస్తున్నారుగా మీ పెద్ద కోడలు గారు బాగోతం. ఇంతమంది ముందు అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు చూసారా ఎంత నాటకం ఆడుతుందో. అవ్వో అవ్వో అవ్వో! ఏమే కృష్ణవేణి, మేము నిన్ను పెంచిన పాపానికి బాగానే రుణం తీర్చుకున్నావే. అత్తయ్య, నేనే తప్పు చేయలేదత్తయ్య, నా మాట నమ్మండి అత్తయ్య. చెల్లి చెల్లి అని నిన్ను నమ్మినందుకే కదే దానికింత ద్రోహం చేశావు. నిన్ను కన్న బిడ్డలా పెంచినందుకే కదే నా బిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేశావు. అత్తయ్య, అంత మాట అనకండి అత్తయ్య. అసలు అవి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు అత్తయ్య. ఇంకా ఎందుకే మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావు? రత్నప్రభ గారు, ఇన్నాళ్ళు
లాంటి దాన్ని నమ్మి పెత్తనం ఇచ్చి పెద్ద మనిషిని చేశారు. ఇంత పని చేశాక దీన్ని ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటారో వీధిలో గెంటుతారో మీరే తేల్చుకోండి. ఇది ఇంత పాపిష్టిది కనుకే దీన్ని వంశీ గుర్తుపట్టకుండా చేసి శిక్షించాడు. ఆ కక్షతోనే తట్టుకోలేక ఇంత బరి తెగించింది. బామ్మగారు మీకు పుణ్యం ఉంటుంది. అసలు నిజం తెలియకుండా నా మీద ఇలా అబండాలు వేయకండి. నేనే తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినరే. పాలలో అసలు అది ఎలా కలిసిందో నాకు తెలియదు. దయచేసి నన్ను నమ్మండి. అమ్మో అమ్మో అమ్మో, చూసారా చూసారా దాని నోరు ఎలా లేస్తుందో. ఇంత చేసిన దాన్ని ఊరికే వదలకూడదు, మెడ పెట్టి బయటికి గెంటేయాలి. కాంతమ్మ గారు, మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఇలాంటి విషయాలు నిర్ణయించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. బయటికే పంపించాలనుకుంటే పంపించే పద్ధతి ఇది కాదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో కాస్త ఆలోచించండి. ఇంకా ఏంటండి ఆలోచించేది? అది గన్నేరు పప్పు కలపడం నిజం కాదా? గన్నేరు పప్పు దాని రూములో ఉండడం నిజం కాదా? నా మనవరాల కడుపులో బిడ్డ చనిపోవడం నిజం కాదా? ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నారే. ఏది నిజమండి? కృష్ణవేణి పాలల్లో గన్నేరు పప్పు కలపడం మీరు చూసారా? లేదా మీరు ఎవరైనా చూసారా? గన్నేరు పప్పు దాని రూములోకి ఎలా వచ్చింది చెప్పండి. గన్నేరు పప్పు కృష్ణవేణి తెచ్చిందా లేక ఇంకెవరైనా పెట్టారన్నది కూడా తేలాకే అదే నిజమైతే నేనే ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. అమ్మా కృష్ణవేణి, నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. ముందు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. తెచ్చావా? నీకోసం స్పెషల్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను మయూరి. తొందరగా. అది నాదే. ఇన్నాళ్ళకి తృప్తిగా మనసారా నాకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తింటున్నాను. మయూరి, నీ నాగమ్మ శపథం వర్కౌట్ అయింది. నువ్వు పెట్టిన చిచ్చు బడబాగ్నిగా మారింది. ఇక దాన్ని ఆర్పడం ఎవ్వరి వల్ల కాదు. మరేమనుకున్నావు ఈ మయూరి అంటే? ఒక్కసారి అమ్మవారి విగ్రహం దొంగిలించి దొరికిపోయాం. ఇంకొకసారి 100 కోట్ల వజ్రాల హారాన్ని కొట్టేయడం కోసం నానా పాటలు పడ్డాం. మళ్ళీ అవకాశం కోసం కళ్ళు కాయలు కచల ఎదురు చూసాం. ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. అంటే నెక్స్ట్ ఏం చేస్తాం మయూరి? ఇప్పుడు గన్నేరు పప్పు రిజల్ట్ పూర్తిగా రానివ్వు. ఆ తర్వాత నా నాగమ్మ పన్నాగానికి పని పెడతా. రిజల్ట్ వచ్చేసింది కదా మయూరి. కృష్ణవేణి గన్నేరు పప్పు కలిపిందని అందరూ నమ్మేశారుగా. అవతల అలివేణికి అబార్షన్ కూడా అయిపోయిందిగా. నాకు రావాల్సిన రిజల్ట్ రావడానికి ఇంకా టైం ఉంది. కృష్ణవేణిని ఇంట్లోంచి గెంటెయ్యాలి.
రత్నప్రభ లక్ష్మీనారాయణలు విడిపోవాలి. ఈ ఇంటి ఆడపడుచుగా పెత్తనం నాకప్పగించాలి. అమ్మో అమ్మో అమ్మో, నీ తెలివితేటలతో ఎంత ముద్దొస్తున్నావో. ఉండు, ముద్ద సంగతి తర్వాత, ముందు నిన్ను ముద్దు పెట్టుకుంటా. అమ్మా అమ్మా, అరవింద్ అరవింద్, నానా నానా, నానా, అమ్మా, ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికెళ్లారు? అమ్మ వాళ్ళు ఎక్కడికెళ్లారు? ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికెళ్లారు? ఎందుకు మీరు నన్ను ఎప్పుడు చూసి ఏడుస్తారు? మీరెప్పుడు కన్నీళ్లతో నా ముందుకు రాకండి ప్లీజ్. నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. అమ్మకు ఫోన్ చేస్తాను. The number you have called is switched off. Please try again later. आपने जिस नंबर को कॉल किया है वो switched off. ఏంటి ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వంశీ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి మీరు ఎప్పుడు చూసినా నాతో ఏదో కారణంతో మాట్లాడాలని ట్రై చేస్తారు. నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవడం, నాకు దగ్గరవ్వాలని ట్రై చేయడం, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకు నన్ను హింసిస్తున్నారు? అది కాదు వంశీ గారు, నేను చెప్పేది వినండి. ఇంతకటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎక్కడికెళ్లారని అడుగుతుంటే నాతో ఒక విషయం చెప్పాలి, మీరు చెప్పేది నేను వినాలంటారేంటి? ఆ విషయమే నేను మీతో మాట్లాడుతున్నాను వంశీ గారు. నాతో మీరే విషయం మాట్లాడనక్కర్లేదు. అమ్మ వాళ్ళు ఎక్కడికెళ్లారో చెప్పండి చాలు. అలివేణి అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్? మీకు ఏ హాస్పిటల్ అనేది కావాలి, కానీ నాకు నేను చెప్పేది మీరు వినాలి. దయచేసి నేను చెప్పేది మీరు వినండి. ముందు ఏ హాస్పిటల్లో చెప్పి ఆ తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆదిత్య హాస్పిటల్. ఈ ఇంట్లో నా బాధ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. కనీసం నన్ను మీరైనా అర్థం చేసుకోండి. అలివేణి నాకు అక్క, అక్క అంటే నాకు ప్రాణం. నేను తనకి పాలల్లో గన్నేరు పప్పు కలిపానని అంటున్నారు. నేనంటే ఎంతో నమ్మకం ఉన్నా అత్తయ్య మామయ్య కూడా ఈ విషయంలో నా తప్పలేదని ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు. ఇప్పుడు అలివేణక్కకి అబోషన్ అయిపోయింది. ఒక పక్క అలివేణక్క కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయిందన్న బాధ, ఇంకో పక్క ఆ బిడ్డ నేనే చంపానన్న నింద భరించలేకపోతున్నాను. నేను చెప్పేది ఎవరు నమ్మే స్థితిలో లేరు. కనీసం మీరైనా నన్ను నమ్మానని ఒక్క మాట అనండి చాలు. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు శిక్ష?
చచ్చిపోతున్నాను.